మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. జయ జయ గిరిజార జయ జయ కుశలంబే కదా ఆంజనేయ ఇట నీకు తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి ఎంతోమంది కళాకారుల్ని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి యొక్క గాత్రాన్ని, వారి యొక్క అనుభవాల్ని భద్రపరిచి భావితరాలకు, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు ఒక డాక్యుమెంటరీ లాగా అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మరి ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రముఖ కళాకారిణి, రంగస్థల కళాకారిణి అయినటువంటి పెద్దలు ఉన్నారు. పేరు నాకు తెలుసు, కానీ వారితోనే చెప్పించాలనేటువంటి ప్రయత్నం అన్నమాట. మరి మీరందరూ కూడా ఈ ద్విశతాది కళాభిషేకాన్ని చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మేడం నమస్తే. నమస్కారం అండి అంజనప్ప గారు. మేడం, మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి. నా పేరు తులసమ్మ, ఎస్ తులసమ్మ. మా అమ్మగారి పేరు చిన్నమ్ముడు, మా నాన్నగారి పేరు అజ్జరపు సూర్యనారాయణ గారు. నాకు 4 అన్నయ్యలు, 1 తమ్ముడు, నేను ఒక్కతనే ఆడపిల్లని. అది నా కుటుంబం. ఏ ఊరు అంటారు మీది? మాది విక్రమపురం. విక్రమపురం. చాలా సంతోషం మేడం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థన గీతంతో మొదలు పెడదాం. అలాగేనండి. లేకపోతే దేవుడు కోపగించుకుంటాడు. అంతే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తులసమ్మ గారు ఈ కళారంగానికి ఎట్లా ప్రవేశించారంటారు? ఎట్లా అంటే ముందు మా ఆయన నేర్చుకున్నారండి. మా ఆయన హరిశ్చంద్రగా 1986లో నేర్చుకున్నారు. అతను కొద్ది సంవత్సరాలుగా చేశారు అతను హరిశ్చంద్రగా. తర్వాత మా ఆయన పేరు సూర్యనారాయణ గారు, ఎస్ సూర్యనారాయణ గారు. తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత నువ్వు నేర్చుకుంటే మంచిదనేసి నాకు అభిప్రాయం, అతని అభిప్రాయం నాకు చెప్పారు. చెప్తే చంద్రమతి వేషం అంటే అంత చిన్న విషయం కాదు కదా, నేను పాడగలనా, నాకు ఆ సబ్జెక్టే తెలియదు, అసలు పద్యాలంటే నాకు అసలు ఇష్టమే ఉండదు, నాకు తెలియదు అసలు ఈ విషయము అనేసి నేను అన్నాను. అంటే పర్వాలేదు, ముందు బాగానే ఉంటుంది, ముందు నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించు,
తర్వాత విషయం చూద్దాం కానీ గొంతుకి ఎలాగుంటుందో ముందు హార్మోనియం దగ్గర పాడు అనేసి అని అన్నారు నాకు. అనేసి అంటే మా నాన్నగారు ఏమంటారు, మా అన్నయ్యలు ఏమంటారు అనేసి నాకు భయం. అప్పుడు మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా అన్నయ్యకి కనుక్కున్నాం. కనుక్కుంటే చంద్రమతి వేషం అంటే ఆసామాసి కాదమ్మా, చూడు ప్రయత్నించు, మీ ఆయనకి నచ్చింది కాబట్టి నీ అభిప్రాయం నీకు చెప్పారు, అతను ఏది చెప్తే అది వినాలి కదా నువ్వు, అది మంచిదే కదా అతను చెప్పిన మాట, చూడు ప్రయత్నించు అనేసి అన్నారు అతను, మా నాన్నగారు. అంటే అప్పుడు నేను ప్రవేశం అయ్యాను. అతను నేర్చుకున్న 2 సంవత్సరాల తర్వాత నేను నేర్చుకున్నాను చంద్రమతి వేషం. అంటే మీరు కళాకారునిగా ఎదగడానికి మా ఆయనే ఆదర్శం. వారి ప్రోత్సాహం వల్ల, అతని ప్రోత్సాహం. మొట్టమొదట వేసినటువంటి పాత్ర చంద్రమతి వేషం. పెళ్ళైన తర్వాత అతను నేర్చుకున్న తర్వాత నాకు నేర్పారు. మా ఆయనే నాకు తొలి గురువు. మోహన్ రావు అని, మాచర్ల మోహన్ రావు గారు అనేసి మా అన్నయ్య గారు ఉన్నారు ఊర్లో, ఇంకొక ఆయన హార్మోనిస్ట్గా, అతను నాకు నేర్పారు. మా ఆయన గారు తొలి గురువు వచ్చేసి, తొలి గురువు మా ఆయన గారే. తర్వాత ఇంకొక మా అన్నయ్య గారు ఉన్నారు హార్మోనిస్ట్, అతను నేర్పారు. అప్పుడు టేప్ రికార్డులు ఉండేవి కదండి, అవి చూసి నేర్చుకోవడం. ఈ మధ్య రాముడి వేషం మా శ్రీని గారు ప్రవేశమైన తర్వాత నేర్పారు శ్రీ గురువు గారు. తర్వాత బలరాం మేష్ గారు ప్రోత్సహించారు. తర్వాత స్వామినాయుడు మేష్ గారు, ఈ ఒక్క వేషమే ఉంటే ఎలాగమ్మా, ఇంకో వేషం నేర్చుకుంటే మంచిది, శ్రీని బాబు ఈ మధ్య వచ్చారు కదా, మాకు ఇంకో హార్మోనిస్టులు ఉండేవాళ్ళు, చాలా మంది మారారు అంటే ఈ మధ్య నేర్చుకున్నాను. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. చాలా సంతోషం మేడం. మరి తులసమ్మ గారు ఏ పద్యం పాడితే బాగుంటుంది అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఉన్నారు. మీ పద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆనందింపజేస్తారో చూడాలని. సరేనండి. చంద్రమతి వేషంలో తరుణిని పద్యం నేను మాట్లాడతాను. నాథ ఏల సందేహించుదురు, నాథ ఏల సందేహించదరు, ఈ రాజ్య భోగములు శాశ్వతమా, సందేహింపవలదు స్వామి, సంకోచింపవలదు నాథ. తరుణి తమకు కర్తవ్యంబో తరుణి నేనొక పాడి తమకు కర్తవ్యం ఇద్దరు కాణాచే నీకు ఒక్కరికి నల్లాడు ప్రపంచం తనదే చచ్చుతో అడ్డిపోచేని వెంబడి రాజు దేశం
ఎత్తి పోచేను ఎంబడి రాదు తరుణిని బదులు తులసిని అని పెట్టుకుంటే బాగుంటుంది. అది సందర్భానుచితంగా అద్భుతంగా చాలా అభినయంతో మంచి అభినయంతో ఆ సంగతులు అనేటువంటివి చాలా వినసొంపుగా మీరు పాడుతున్నారు మేడం. చాలా సూపర్. మరి మీరు ఇంతవరకు ఎన్ని నాటకాలు? చాలా నాటకాలండి. ఎందుకంటే నేను మొట్టమొదటి నాటకం 1991లో వేశాను, ఫిబ్రవరి 21. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా నాటకాలు, 3000 నాటకాలు ఉంటాయి. మీకు బాగా సంగీత సహకారం అందించినటువంటి కొంతమంది ప్రముఖ హార్మోనిస్టుల లేదా మా అన్నయ్య గారు అని చెప్పాను కదా. నెక్స్ట్ ఏమో రేజర్ ప్రసాద్ అనేసి ఉండేవాళ్ళండి. రేజర్ నుంచి ఒక హార్మోనిస్ట్ వచ్చారు. తర్వాత ఏమో మన సుధాకర్ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కరిపోలని అడిగారు వాయిస్తారు హార్మోనిస్ట్గా. అతను ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత త్రినాథ్ అన్నయ్యని అతను పాల్కొండ హార్మోనిస్ట్, అతను ఒక 7-8 సంవత్సరాలు ఇచ్చారు. తర్వాత కైలాస అనేసి ఒరిస్సా అతను ఒక 8 సంవత్సరాలు ఇచ్చారు. ఈ మధ్య ఏమో శ్రీనిబాబు గారు పరిచయం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంది నాకు. మరి మిమ్మల్ని మొట్టమొదట చంద్రమతిగా చూపించాలనేటువంటి తాపత్రయపడినటువంటి మీ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా వారు ఈ మధ్య చనిపోయారు, కాలం చేశారు. 2 సంవత్సరాలు అవుతుంది. చాలా ప్రోత్సాహం అండి మా ఆయన. ఇంత దీనికి నేను వచ్చానంటే ఇప్పుడు మంచి పేరంటే నాకు తులసమ్మ గారి నుంచి అంటే తులసిరత్నం గారు అంటే మా ఆయన ప్రోత్సాహం వల్లే నేను వచ్చాను ఈ కళారంగంలో. ఇప్పుడు జీవనోపాధి కూడా ఈ నేర్పినటువంటి చంద్రమతి వేషమే నాకు ఇప్పుడు నాటినటువంటి బీజమే. అదేనండి, సాగుతుంది. నాటకం జీవన నాటకం సాగుతుంది. మరి చంద్రమతి కాకుండా ఇతరత్ర పాత్రలు ఏమైనా నేర్చుకున్నారా? రాముడి వేషం ఏమి నేర్చుకున్నాను. మా ఆయన గారు పోయిన తర్వాత అతని కోరిక అనమాట అది. రాముడి వేషం నేర్చుకుంటే మంచిది ఎందుకంటే అతను వర్ధంతికి ఎలాగైనా ఇవ్వాలి, అతని కోరిక నెరవేర్చాలనేసి మన శ్రీనిబాబు గారు పరిచయం అయ్యారు. తర్వాత బలరామేష్ గారు, స్వామి మేష్ గారు, తర్వాత మన కరిపోలనాయుడు గారు, మా ఏరియాలో ఉన్నటువంటి యాక్టర్లు ఎంతమంది కూడా నువ్వు నేర్చుకుంటే మంచిదమ్మా, ఆయన కోరిక నెరవేర్చడం మంచిది కదా, అతను కోరారు కదా అనేసి అంటే మన శ్రీనిబాబు గారు ఒకసారి కడప నాటకంకి వెళ్తున్నాము. నేను పద్యాలు ఎంవై నాయుడు గారు వేసుకుంటాను సెల్ వేసుకుంటే ఏమమ్మా నీకు రాముడి వేషం నేర్చాలని ఉంది అంటే ఇలాగని చెప్పాను నేను. మా ఆయన కోరిక అది నేర్చుకుంటే మంచిదని అంటే అయితే నాకు వచ్చమ్మా బలరామేష్ గారు కూడా చెప్తారు, ఏవో తప్పులు ఒప్పులు ఉంటే స్వామి మేష్ గారు చెప్తారు, మన ఆధ్వర్యంలో ఉన్నారు కదా, మన పక్క గ్రామమే కదా, విక్రమపురం అంటే తెల్ల విక్రమపురం అంటే దగ్గరలో ఉంటుంది అనేసి నేను చెప్తానమ్మా. తదుపరి మన పెద్దలు ఉన్నారు కదా, సీనియర్ మోస్ట్ ఉన్నట్లు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారనేసి అంటే అప్పుడు నేర్చుకున్నాను నేను. వేసానండి. అంటే నిజంగా హరిశ్చంద్రలో చంద్రమతి పాత్రకి
మీరు నిజంగా ఇది చేశారనమాట, న్యాయం చేశారు. జవదాటి ఎరుంగదు అన్నటువంటి ఆ పద్యానికి నిత్య జీవితంలో మీరు ఒక నటీమణిగా. మా ఆయన ఈ రోజు లేకపోవడం నాకు ఎంతో లోటండి, చాలా లోటు. కాకపోతే తదుపరి యాక్టర్లు ఉన్నారు కదా నాతో కళారంగంలో ఉన్నటువంటి పెద్దలైతేనేమి చిన్నలైతేనేమి మా యాక్టర్, మా చుట్టుపక్కల గ్రామస్తులు అయితేనేమి, మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి అందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చి, మా ఆయన చనిపోయిన తర్వాత నేను ఉంటానో ఉండను, ఏమైపోతానో, అతను లేకపోతే ఈ జీవితం నాకు ఎందుకు అనేసి నేను అనుకుంటే, లేదు లేదు మేము అంతమంది ఉన్నామనేసి భరోసా ఇచ్చి, చేయూతనిచ్చి, నాకు ధైర్యాన్ని ఇచ్చి, ఈ కళారంగంలో ఈ స్థితిగా ఇలా ఉండడానికి కారణం, ముందు ఇలా పూర్తిని ఇంటర్వ్యూ చేయడానికి కారణం మన పెద్దలు అంతమంది ఉన్నానండి. మీరు వారిని మర్చిపోకుండా వారిని స్మరించుకోవడం, వారి యొక్క ప్రోత్సాహాన్ని మీరు పదే పదే గుర్తు చేసుకోవడం కూడా నిజంగా గొప్ప విషయం అన్నమాట. చాలా మంది చేసిన మేలు మర్చిపోతారు, కష్టాల్లో ఓరటించినటువంటి వాళ్ళని ఎంతలే అని చెప్పి ఎదిగే కొద్దీ గర్వం పెరిగి ఇదవుతారు. మరి మీలో అది లేదు, చాలా సంతోషం. తీసుకోండి. మీ పిల్లలు మరి ఏం చేస్తున్నారు? మా బాబు అండి, నాకు ఒక బాబు. ఆ బాబునైతే మాకు పిల్లలు లేకపోయినా మా మరిది గారు అబ్బాయిని పెంచుకున్నాము. ఈ కళారంగంలో మేము ఎదిగి ఆ అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించామండి. గీతం కాలేజీలో ఇంజనీరింగ్ చదివించాము, బీటెక్. తర్వాత ఎంటెక్ ఏమో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో చదివించాము. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. వాడికి 2 పాప బాబు, వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి మీరెందుకు అమెరికాకి పోకుండా ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాననేసి అంటే ఇది నాకు ఇష్టం, మా ఆయనకి ఇష్టం. వాళ్ళు బ్రతికే వాళ్ళు బ్రతుకుతారు. ఈ కళారంగం అంటే నాకు ఇష్టం, మా ఆయనకి ఇష్టం. మన ఊర్లో మనం ఉండాలి, ఎప్పుడు వెళ్తుంటాం వస్తుంటాం. ఆ అభిమానం మీ నుంచి బయటికి తీసుకురావాలనేటువంటిది నా ప్రయత్నం. మరి చంద్రమతి పాత్రధారిగా మా ప్రేక్షకుల్ని ఏ పాటతో దండింపజేస్తారు? హే ప్రభు పాడతాను. నేను ఇలా ఉండడానికి కారణం ఆ పరమేశ్వరుడే కదా, అందుకు ఒక హే ప్రభు అని ఒక పరమేశ్వర కాశీ విశ్వనాథ గిరిజా
సంతోషం మేడం. నిజంగా మధ్యాహ్నం భోజనం చేస్తామేమో కానీ నా కడుపు నిండలే. ఇప్పుడు పరమశివుని ధ్యానిస్తూ మీరు పాడినటువంటి జయ జయ గిరిజారమణ అనేటువంటి ఆ పాట ద్వారా నాకు పూర్తిగా కడుపు నిండింది. మరి చాలా ఆనందం. మహానుభావులు జయరాజు గారు ఎక్కడున్నారు, వారి గాత్రము, వారి భారీ నిజమేనండి. ప్రతి ఒక్క కళాకారునికి మేము చెప్పుకోవాలి అతని పేరు. అదే అన్నం పెడుతుంది. మరి కరెక్ట్. మీ గురువు గారు కూడా చాలా హుషారుతో ఎందుకో పొద్దున మొదలు పెట్టినప్పుడు ఎట్లుంటాడో సాయంత్రం 10 గంటలైనా కూడా అట్లే, నైట్ 10 గంటలైనా కూడా అదే హుషారుతోనే ఉంటాడు. చెమట్లు కక్కుతూనే ఉంటాయి, వాంచుతూనే ఉంటాడు. అదే విచిత్రం. అది ఒక రకమైనటువంటి టాలెంట్. అవును సార్, అవును. మొత్తం చెమట్లు కక్కుతుంటాయి, తడిసిపోతుంటాడు, అయినా చల్లుకోడు. మీరు ఏ ప్రాంతాల్లో ఈ నాటక ప్రదర్శన చేశారు? నాటక ప్రదర్శనలు అంటే మా జిల్లాలో ఇలా, తర్వాత విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తర్వాత నెల్లూరు వరకు వెళ్ళానండి. హైదరాబాద్ కూడా వెళ్ళానండి, ఒరిస్సా కూడా వెళ్ళానండి. నేను ముందు మా ఆయనతోటే వేసేదాన్ని. తర్వాత నెక్స్ట్ మాకు టీం ఉండేది. ఆ టీం విడిపోయింది 2 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత నేను సింగిల్గా వెళ్ళడానికి అబ్జెక్షన్ పెట్టాను. దానికి ఒక కారణం ఉంది. అంటే నాకు ఇష్టం ఉండేది కాదు సింగిల్గా వెళ్ళడానికి. దానికేమో ఒక ఆయన వేరగటంలో పనిచేశారు, మా ఆయన ఫ్రెండ్ హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అతను మా ఏరియాలో పనిచేసేవాడిని. నీ గొంతుకు మంచిదమ్మా, సింగిల్గా వెళ్ళడానికి కారణం ఏంటి అనేసి నేను అన్నాను. నీకెందుకు ఇష్టం లేదు అనేసి అంటే, ఏదో నాకు ఇష్టం ఉండదు బయట వాళ్ళతో వేయడానికి. మా ఆయనతో వేయడానికి అయితే నాకు ఇష్టం, కానీ వేరే వాళ్ళతో అయితే నాకు ఇష్టం ఉండదు. ఇలా జనాల్లో కొద్దిగా అదొకలా అనుకుంటారు కదంటే, లేదమ్మా మన ఇంటి దగ్గర ఉండిపోవడమే కాదు, బయట నువ్వు ఇంటి దగ్గర ఉంటేనే మంచిదా, నువ్వు బయట తిరిగితే చెడ్డదాన్ని అనిపించుకోవడానికి అలా ఉండకూడదు. నీ మనస్తత్వం మంచిదైతే అన్నీ బాగానే ఉంటాయి. ఎంతమంది ఉద్యోగాలు బయట తిరిగి చేయలేదు, ఎంతమంది బయట బ్రతకలేదు, ఇంట్లోనే ఉండిపోతే అలా బ్రతకలేం కదా ఎవరైనా. అలాంటి తులసం ఇటువంటిదై నువ్వు నీ టాలెంట్ నువ్వు చూపించుకోవాలి అనేసి ఒక వ్యక్తి నాకు ప్రోత్సహించారండి. అదనే మొట్టమొదటిగా సింగిల్గా వెళ్ళడానికి కారణము. నాకు డేట్లు కూడా ఇచ్చారు. 1991లో నేను ప్రారంభం, ఫిబ్రవరి 21వ తేదీన. మీరు అందుకున్నటువంటి సన్మానాలు, సత్కారాలు ఉన్నాయండి చాలా. చెప్పుకోవడానికి పెద్దగా లేవు. అలాగా చెప్పుకోవడానికంటే రాజాములో ఉత్తమ నటి అవార్డు వచ్చింది పరిషత్తులో, ఉత్తమ నటి అనేసి. తర్వాత ఎన్నో వచ్చాయి, సీళ్ళు వచ్చాయి, మరి సాల్వాలు వచ్చాయి. ప్రతి స్టేజ్కి బాగున్నదని అంటే అప్పటికప్పుడు సన్మానాలు చేస్తారు కదండి అవి. కానీ పెద్దగా నాకు ఈ యూట్యూబ్లో కానీ మా ఆయన ఉన్నప్పుడు ఏది ఆసక్తి ఉండేది కాదు. మా ఆయన చనిపోయిన తర్వాత ఎందుకులే మనం పాడతాము, నాటకాలు వస్తాయి, మన గొప్ప మనం ఎందుకు చెప్పుకోవాలనే అభిప్రాయమే. కానీ ఇలాగ ఇంప్రూవ్ అవ్వాలి, బయట యూట్యూబ్లోనో లేకపోతే ఏవో ఈనాడు పేపర్కి ఇవ్వాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అవార్డులకు పెట్టాలి, లేకపోతే పరిషత్తులకు వెళ్ళాలి అనేసి అభిప్రాయం ఉండేది కాదు. ఎందుకంటే మా బాబుకి చదివించాలి ఇంజనీరింగ్. ఈ నాటకాలు అయితే ₹1 ఎంత వస్తుంది కదా, డబ్బులు వస్తే వాడికి చదివించాలి కదా. మా ఆర్థిక పరిస్థితి అప్పుడు బాగోలేదు, భూములు అవి లేవు. మా కష్టార్జిత మీ కళారంగంలో మా బాబుని మేము చదివించుకున్నాం. మా బాబు చేశాము, పంపించామండి. కేవలం ఈ కళారంగమే. అందుకనేసి పరిషత్తులకు కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇవన్నీ ప్రయత్నించలేదు. ఈ మధ్య మన శ్రీనిబాబు గారు, మేస్టర్ గారు, బలరాం మేస్టర్ గారు, తర్వాత హేమ గారు, తర్వాత మా అన్నయ్య, 5వ అన్నయ్య మాకు విలేకర్ అన్నయ్య గారు, పట్నాయక్ గారు, తర్వాత వీళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఉంది. అంతమంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. నా మంచి కోరినటువంటి వాళ్ళు కానీ నా చెడు కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేనంటే మంచి ఇష్టం వీళ్ళు అంతమందికి ఉన్నాం కళారంగం వాళ్ళంతా. మన ఎల్లకోట మేస్టర్ గారు వీటితో చూడ చాలా నాటకాలు ఆడాను. చేమకుర్తి నాగేశ్వరరావు, తర్వాత మల్కారెడ్డి గారు, సుధాకర్ అన్నయ్య, డివి సుబ్బారావు గారు, చేమకుర్తి నాగేశ్వరరావు గారితో అప్పటి నుంచి చాలా నాటకాలు ఆడానండి. మల్కారెడ్డి అన్నయ్య నేనైతే దోస్తులాగా, అన్నయ్య అంటే అమ్మ వచ్చారా, సుధాకర్ అన్నయ్య అయితేనే, డివి సుబ్బారావు గారు అయితేనే, కావలరాజు అన్నయ్య, చాలామందితో హరిశ్చంద్రతో వేశాను. వాళ్ళు మంచి అభిప్రాయం నా మీద చూపించేవారు.
మా తులసమ్మ వచ్చింది, మా చెల్లెమ్మ వచ్చింది అని వాళ్ళ సొంత తోబుట్టులాగా నన్ను ఆదరణగా చూసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. పెద్దలు అంటారు చాలా మంది, మనం సహచారం చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా యద్భావం తద్భవతి అని చెప్పి, మనము మంచిగా ఆలోచన చేస్తే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపుగా మన మేలు కోరి మనతో ప్రోత్సహిస్తూ మనలో మంచినే చూస్తారు అనేటువంటిది మీరు మీ యొక్క మాట తీరు వల్ల నాకు అదే అర్థమవుతుంది. చాలా సంతోషం మేడం. మరి మా ప్రేక్షకుల కోసం మీరు రాముడుగా కూడా అరంగరేటం చేశారని, ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారని మాకు తెలుసు కాబట్టి కుమార ఆంజనేయ కదా ఆంజనేయ ఇక నీకు చాలా బాగుంది మేడం. ముఖ్యంగా పురుష పాత్రలకి కొంతమందే దానికి ఇది అని చెప్పి అనుకుంటుంటాము, కానీ మట్టిలో మాణిక్యంలా మీరు మాకు బయటపడినారు. చాలా సంతోషం. మీరు పాడుతుంటే నాటక పరంగా అది ఖచ్చితంగా దానికి సంబంధించిన అయినప్పటికీ ఇంతమంది కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మాటలతో నా కుశలం అడిగితే మీరు మాత్రం మధ్య రూపంలో నా కుశలాన్ని అడిగారు. మరి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస పత్రం ఈ సార్ గురువు గారు అయినటువంటి సంబంధ శ్రీను సార్ అన్నయ్య గారు మన సహచరులు ఉన్నారు కదా, అందరూ కూడా పేర్లు అందరూ రండి, మన పేరు పేరు వెళ్ళారు సార్ బాలు సార్ ఇంతమందికి ఈ సందర్భంగా ఎన్నో మరి ఈ సందర్భంగా రండి సార్, మీరు మీ గురించి చెప్పాలా? జడ్జే కాదు
ఈ కార్యక్రమానికి రథసారథులుగా నాకు ఒక కృష్ణులాగా ఉండడమే కాకుండా కళాభిషేకంలో పాల్గొన్నటువంటి ప్రతి కళాకారునికి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో తన సొంత డబ్బులతో ఈ సర్టిఫికెట్లు తయారు చేసినటువంటి మహానుభావులు మరి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలి. ప్రేక్షక దేవులందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలి. అవకాశం ఇచ్చినటువంటి నమస్తే అండి, ధన్యవాదాలు. కళాకారులు మన తాలూకా సమాజానికి ఎంతో అవసరం. ఇలాంటి కళాకారులు కాబట్టి ఇలాంటి కళాకారులకి మాలాంటి వాళ్ళం అందరం కూడా ఎంతో చేతునివ్వాలి. మాలాంటి వాళ్ళం అంటే మా హేమసుందరులు లాంటి వాళ్ళు. అతను మీరు అంతమంది ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ఉన్నాను.